హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు WebSkill తెలుగు. నా పేరు మహేష్. సో ఈ వీడియోలో మీకు ఏసీకి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరైతే మీ ఏసీ పవర్ బిల్ని అయితే మీరు 30% వరకు అయితే మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీడియోని లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సమ్మర్లో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలామంది అయితే ఏసీలు అయితే కొంటూ ఉన్నారు. సో ట్రూత్ ఏంటంటే చాలామంది కొంటున్నారు, కానీ వీటిలో 50% మెంబర్స్కి ఈ ఏసీలని ఎట్లా యూజ్ చేయాలనేది పర్ఫెక్ట్ ఐడియా అయితే లేదు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఫ్యాన్ లాగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఊరిని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు, లేకుంటే టెంపరేచర్ని చాలా లోలో పెట్టడము. సో ఇట్లాంటి కొన్ని చేయడం వల్ల ఏంటంటే మీకు పవర్ బిల్ అనేది చాలా ఎక్కువ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో నేను ఏమేమి మీరు చేయకూడదు, ఏమేమి చేయాలనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీరైతే ఏసీలను ఎప్పుడు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే మీకు ఆఫ్లైన్లో కొన్నప్పుడు ఏంటంటే అక్కడ ఏసీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, సో టెక్నీషియన్స్ ఉంటారు, సో వాటికి డెమో ఇవ్వడానికి పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి. సో ఏ కంపెనీ ఏ టెక్నాలజీతో వస్తుంది, సో ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ టెక్నాలజీ ఉన్న కంపెనీ ఏంటి, ఏది పవర్ ఎఫిషియెంట్ ఉంది, ఏది 5 స్టార్ రేటింగ్స్లో ఏది బాగుంది, 3 స్టార్లో ఏది బాగుంటుంది, సో దీని సౌండ్ ఎంత రిలీజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వీటిని అయితే మీరు ఆఫ్లైన్లో చూస్ చేసుకోవడం బెటరు. మీకు ఆన్లైన్లో అయితే ఇవన్నీ తెలియదు అనమాట. సో అదే మీకు ఆఫ్లైన్లో కూడా మీకు ఈఎంఐస్ అని చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆఫ్లైన్ బజాజ్ ఉన్నాయి కదా, సో షోరూమ్స్లో అయితే మీరు కొనుక్కుంటే మీకైతే అన్ని విషయాలు తెలుస్తాయి. సో మీకు ఫ్యూచర్లో మీకు సర్వీస్ కూడా బాగుంటుంది అనమాట. సో దానికోసం అయితే మీరు ఆఫ్లైన్ మార్కెట్కే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ టిప్ చూసినట్లయితే, మీరు ఒకవేళ టాప్ ఫ్లోర్లో ఉందనుకోండి మీ ఇల్లు అనేది, లేకుంటే మీది ఫస్ట్ ఫ్లోర్లో ఉండి పైన ఇంకొక ఇల్లు లేదనుకోండి, మీరైతే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ టైంలో అయితే మీ ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మీకు బయట ఉన్న వేడిగాలు అనేది లోపలికి రాకుండా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏసీకి కూడా అంత బర్డన్ ఉండదు అనమాట. సో మీ రూమ్ని అయితే కూల్ చేయడానికి అంత బర్డన్ ఉండదు, ఎందుకంటే మీ ఏసీ ఒక పక్క కూల్ ఎయిర్ని అయితే వదులుతూ ఉంటుంది. సో మీ ఫ్యాన్ ఏం చేస్తుందంటే బయట నుంచి అయితే హీట్ని అయితే మీ రూమ్లోకి అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో ఈ రెండు ఫైట్ చేసుకున్నట్టు ఉంటుంది, కానీ రూమ్ అయితే ఏమి కూల్ అవ్వదు. సో దీనికోసం ఏంటంటే మీరు ఆఫ్టర్నూన్ టైంలో ఫ్యాన్ అయితే రన్ చేయొద్దు. మీరు నైట్ టైం ఫ్యాన్ని తక్కువలో పెట్టి యూజ్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది యాక్చువల్గా యూజ్ అవుతుంది మీకు నైట్ టైంలో ఫ్యాన్ వేసినట్లయితే. మీకు ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం మీరైతే ఫ్యాన్ అయితే రన్ చేయొద్దు. సో వీటిలో ఏంటంటే మీరు ఆటోమేటిక్ మోడ్లో యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఏసీని ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అల్గారిథం ఉంటుంది. సో ఏసీని ఏ టెంపరేచర్ వద్ద ఎట్లాంటి ఏ విధంగా మోటార్ని రన్ చేయాలనేది ఆల్రెడీ దాంట్లో అల్గారిథం రాసి పెట్టారు కాబట్టి, సో మీరు మీ అంతా డెసిషన్ తీసుకోకుండా దానికి ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా ఉండే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడే మీకు ఏసీ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో మీకు ఆప్టిమమ్ టెంపరేచర్కి తీసుకురావడానికి అయితే అది ట్రై చేస్తుంటుంది అనమాట. థర్డ్ టిప్ ఏంటంటే మీరు ఆ రూమ్ని అయితే క్లోజ్డ్గా ఉంచుకోండి, ఎక్కడ వెంటిలేషన్ లేకుండా చూసుకోండి. సో బయట ఉన్న టెంపరేచర్ లోపలికి రాకుండా ఉండేది మెయిన్ థింగ్ అనమాట. సో ఏసీ ఏం చేస్తుందంటే మన రూమ్లో ఉన్న టెంపరేచర్ని లాగి బయట వేస్తుంది. సో అదేవిధంగా బయట కూల్ గ్యాస్ అనేది రూమ్లోకి వదులుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో అయితే ఏ విధంగా మెకానిజం ఉంటుందో సేమ్ మెకానిజం మన ఏసీలో కూడా రన్ చేస్తుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా మనం అంతే డోర్ తీసి పెట్టినట్లయితే ఫ్రిడ్జ్ అనేది కూల్ అవడానికి అయితే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో అదేవిధంగా సేమ్ మెకానిజం ఏసీ కూడా. సో రూమ్ కనుక మీరు క్లోజ్డ్గా లేదనుకోండి, సో వచ్చిన కూల్ టెంపరేచర్ మొత్తం ఏమవుతుందంటే బయట వెళ్ళిపోతుంది. సో బయట నుంచి హీట్ టెంపరేచర్ మళ్ళీ లోపలికి వస్తుంది. సో ఏసీకి ఎప్పుడు మనకు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అయితే మనం క్రియేట్ చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే అది అనుకున్న టైంలో అయితే రూమ్ని అయితే కూల్ చేయగలుగుతుంది. సో ఫోర్త్ టిప్ చూసినట్లయితే మీకు నైట్ టైంలో ఏసీ యూజ్ చేసేటప్పుడు ఒక 2లో కానీ 3లో కానీ ఫ్యాన్ కూడా రన్ చేయండి లైట్గా, ఎందుకంటే మీకు ఇది కొంచెం ఏసీకి అయితే హెల్ప్ చేస్తుంది. సో బయటగా టెంపరేచర్ కూల్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్ అనేది కొంచెం తొందరగా ఆ ఏసీ గాలి మొత్తాన్ని రూమ్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల అట్లని చెప్పి మీరు కంటిన్యూస్గా రన్ చేయొద్దు, కాసేపు ఫ్యాన్ అయితే రన్ చేసి అయితే ఆపేసేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఏసీకి అయితే కొంచెం బర్డన్ తగ్గుతుంది. సో మీ ఫ్యాన్ అయితే హెల్ప్ అయితే ఏసీ తీసుకుంటుంది అనమాట. సో ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే ఏసీని అయితే మనకు ఎక్కువ టెంపరేచర్ వద్ద యూజ్ చేయండి. ఎక్కువ అంటే ఎక్కువ అని కాదు, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు దీన్ని. సో మీకు 24 to 28 degrees వద్ద మీరు ఏసీని అయితే రన్ చేసినట్లయితే మీకు ఆ ఏసీ అనేది తొందరగా కూల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట మీ రూమ్ని. సో మీరు కనుక చాలా లోలో కానీ 18, 19 ఇట్లా పెట్టారంటే మీ రూమ్ని కూల్ చేయడానికి ఆ కంప్రెసర్ అయితే మీకు కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది అనమాట.
అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు పవర్ బిల్ అనేది చాలా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు 24 అయినా కానీ మీ రూమ్ అయితే చాలా కూల్ ఉంటుంది. సో మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. రాగానే 18, 19 సో ఎండలోంచి వచ్చాము ఎండలోంచి వచ్చినప్పుడు కొంచెం హీట్ ఉంటుంది మన బాడీలో. కాబట్టి మీరు 24 పెట్టినా కానీ కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అవ్వచ్చేమో, కానీ మీరైతే దాన్ని వదిలేసేయండి. మీరైతే ఆ టెంపరేచర్ని 24 to 28 అయితే మెయింటైన్ చేయండి. మీకు ఆటోమేటిక్గా పవర్ బిల్ అనేది చాలా చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఇంకా 6th పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ఇండోర్ ఫిల్టర్స్ని అయితే మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇండోర్ ఫిల్టర్స్ ఏం చేస్తుంటాయంటే మనకు లోపల ఉన్న డస్ట్ని, మన రూమ్లో డస్ట్ ఉంటుంది కదా, సో ఎయిర్ని లాక్కుంటుంది కదా, సో అదేంటంటే డస్ట్ని ఏసీలోకి పోకుండా మనకు ఫిల్టర్ చేస్తుంటాయి అనమాట. సో ఈ ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఫిల్టర్స్లో, మనకు నెట్ లాగా ఉంటుంది అది. సో దాంట్లో ఏమవుతుందంటే ఈ డస్ట్ అనేది ఇరుక్కుపోయి మనకు ఎయిర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే అది ఎంత స్పీడ్గా ఏసీ రన్ అవుతున్నా కానీ మన రూమ్ అయితే కూల్ అవ్వదు. సో దాంట్లో ఉన్న సెన్సార్స్ ఏం చెప్తాయి, సో రూమ్ ఇంకా కూల్ అవ్వలేదని చెప్తూ ఉంటాయి అనమాట ఆ ఏసీకి. సో అప్పుడు ఆ ఏసీ ఆబ్వియస్గా ఏం చేస్తుందంటే ఎక్కువసేపు అయితే రన్ చేస్తుంది కంప్రెసర్ని. సో దీనివల్ల ఏంటంటే మీకు పవర్ బిల్ అనేది చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మనకు 7th టిప్ చూసినట్లయితే మీకు సో చాలామంది అయితే కర్టన్స్ అయితే యూజ్ చేయరు. సో దీనివల్ల ఏంటంటే కొంతమందికి డైరెక్ట్గా సన్లైట్ అనేది డైరెక్ట్ రూమ్ని అయితే హిట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ రూమ్ అనేది టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. సో మీకు వాల్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ ఏమవుతుందంటే హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రూమ్లో ఉన్న టెంపరేచర్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు టెంపరేచర్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది. సో అప్పుడు మీ ఏసీ అనేది ఎక్కువసేపు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది మీ రూమ్ని అయితే కూల్ చేయడానికి. సో ఇదొక్కటి మీరు కర్టన్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయండి. సో విండోస్కి కానీ డోర్స్కి కానీ మీకు వీలైతే మీకు బయట లోపల రెండు వైపులు కూడా కర్టన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు బయట విండోకి టచ్ అవ్వకుండా మ్యాక్సిమం చూసుకోండి. టెంపరేచర్ అనేది డైరెక్ట్ సన్లైట్ అనేది మీ విండోకి టచ్ అవ్వకుండా అయితే చూసుకోండి. సో 8th టిప్ చూసినట్లయితే మీలో చాలామంది కొన్ని అలవాటు ఏంటంటే ఏసీని ఒక ఫ్యాన్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనకు ఫ్యాన్కి ఏసీకి అయితే చాలా తేడా ఉంటుంది. ఊరికే ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్ ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా జస్ట్ మోటరు అది రన్ అవుతుంటుంది, ప్రాబ్లం లేదు. కానీ ఏసీ అనేది ఒక సిస్టమేటిక్ మెకానిజంతో రన్ అవుతుంటుంది. సో మనకు ఇండోర్ యూనిట్ ఒక్కటే కాదు, మనకు అవుట్డోర్ యూనిట్ కూడా ఉంటుంది. సో మీరు ఊరిని ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మీకు ఇండోర్ యూనిట్ ఆఫ్ అవుతుంది, అవుట్డోర్ యూనిట్ కూడా ఆఫ్ అవుతుంది. మళ్ళీ దాంట్లో పైప్స్లో ఉన్న గ్యాస్ అంతా వస్తుంటుంది కదా, సో అదంతా మళ్ళీ న్యూట్రల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. వన్స్ మీరు ఆన్ చేయగానే ఏమవుతుందంటే మళ్ళీ ప్రొసీజర్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ గ్యాస్ అనేది మళ్ళీ పైప్స్లో వచ్చి మీకు అప్పటికి మీ రూమ్ టెంపరేచర్ మళ్ళీ హీట్ అయిపోయి ఉంటుంది అనమాట మీ రూము. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు మళ్ళీ ప్రొసీజర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, కంప్రెసర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మీకు పవర్ బిల్ అనేది చాలా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో దానివల్ల మీరైతే ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాము, మేము పవర్ బిల్ తగ్గిస్తున్నాం అయితే అనుకోవద్దు. సో దీనివల్ల మీకు లాభాల కంటే నష్టాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు మీరు అనుకున్న టెంపరేచర్కి రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆటో మోడ్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీ ఏసీ అనేది ఆఫ్ అయిపోతుంది, మోటార్ అయితే ఆఫ్ అవుతుంది. సో మీ కంప్రెసర్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో వన్స్ మీ టెంపరేచర్ తగ్గినప్పుడు మాత్రమే కంప్రెసర్ అనేది రన్ అవుతుంది. సో ఇది అందువల్ల ఇన్వర్టర్ ఏసీ అనేది ప్రిఫర్ చేస్తారు చాలామంది. సో దానికోసం మీరైతే ఆన్ ఆఫ్ చేయొద్దు, మీరైతే ఆటో మోడ్లో పెట్టుకోండి. టెంపరేచర్ అయితే కొంచెం హైలో ఉండేటట్లు పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది. సో ఇంకా 9th టిప్ చూసినట్లయితే మీ రూమ్లో హీట్ వస్తువులను అయితే ఉంచకండి. లైక్ ప్రింటర్ కానీ లేకుంటే పీసీలు పెడుతుంటారు చాలామంది. అదేవిధంగా మీకు ఏసీ ఆన్ చేస్తే మీరైతే ఐరన్ బాక్సులు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి అయితే చేయకండి. ఎందుకంటే మీకు ఇవి ఎక్కువగా హీట్ జనరేట్ చేసే గ్యాడ్జెట్స్ అనమాట, వస్తువులు ఇవి. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీకు రూమ్ అనేది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఒకవైపు ఏసీ అయితే కూల్ చేస్తుంటుంది, ఇంకోవైపు అయితే ఈ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో అలా అయితే చేయకండి. మీరు హీట్ వస్తువులు ఏమి ఆన్లో ఉన్నప్పుడు రూమ్లోకి తీసుకురాబోకండి. సో మీరు నార్మల్గా ఐడియల్లో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఐడియల్లో ఉన్నా కానీ ఒకవేళ యూజ్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేయాలన్నా వాటి మీద ఏదన్నా కవర్ చేయడం ఇట్లాంటివి అయితే చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ పవర్ బిల్ అనేది చాలా వరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఫైనల్గా 10th పాయింట్ చూసినట్లయితే మీకు ఏసీలో ప్రజెంట్ మార్కెట్లో చాలా టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు ఏసీలు అనేది. సో కాంపిటీషన్ అయితే ఎక్కువ అయిపోయింది. సో మీరు బెస్ట్ ఏసీ చూస్ చేసుకున్నా కానీ మీరు దాంట్లో ఉన్న టెక్నాలజీని వాడుకోకపోతే మీరు ఎంత డబ్బులు పెట్టుకున్నా అది వేస్టేను. సో మీరు ఎంత డబ్బులు పెడుతున్నారో సో మీకు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే మీ ఏసీలో వస్తుంది. సో వాటిని మీరు మ్యాక్సిమం యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నాలజీతో వస్తున్నారు. లైక్ ఎకో మోడ్ అని, స్లీప్ మోడ్ అని, లేకుంటే టైమర్స్ ఉన్నాయి. సో మీరు టైమర్ సెట్ చేసి
చేసి ఆ టైంకి ఆగిపోవడము, సో నైట్ టైంలో మీరు పడుకున్నాక ఆటోమేటిక్గా ఆగిపోవడము, లేకుంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ బాడీ డిటెక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అవుతుంది, బయటకు వెళ్ళిపోగానే ఏసీ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే మీరు మ్యాక్సిమం యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ టెక్నాలజీస్ ఏంటంటే మీకు ఆప్టిమం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే మీకు తయారు చేయబడినారు కాబట్టి మీకైతే మ్యాక్సిమం ఈ టెక్నాలజీస్ అయితే వాడుకోండి. సో ఆటోమేటిక్గా మీ పవర్ బిల్ అనేది మీకు 30% వరకు అయితే మీరు సేవ్ అవుతుంది అనమాట. వన్స్ మీరు మీ ఏసీలో 1 డిగ్రీ కానీ తగ్గించినట్లయితే మీకు ఆల్మోస్ట్ 10 to 20% అయితే పవర్ బిల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు టెంపరేచర్ని 24 to 28 ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.